అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా నెల జీతం అనేది తీసుకున్నాను నేను. అదే పారితోషికంతోనే మా బతుకులు గడుస్తున్నాయి. సరే, ఆశా వర్కర్ అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు సేవ అవసరం, కానీ మాకు ఒక జీతం అనేది లేదు ఇప్పటి వరకు. జీతం ఎందుకు? గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము సమ్మె చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చి మా టెంట్ దగ్గరకు వచ్చి ఏమన్నదంటే, మా ప్రభుత్వం వచ్చిన నెలకే మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తామమ్మా, ఖచ్చితంగా మీ డిమాండ్స్ 18 కదా, 18 డిమాండ్స్ మాత్రమే అడుగుతున్నారు, ఆ 18 డిమాండ్స్కు మేము సరి అయిన వేతనం మీకు ఫిక్స్డ్ వేతనం చెల్లిస్తాము ఎంబడే అని చెప్పారు. అన్న ప్రభుత్వము ఇప్పుడు ఎక్కడ లేదు. ఈ రోజు నువ్వు కుర్చీ మీద కూర్చున్నామంటే మా ఆశా వర్కర్లు సత్తాది. మా ఆశా వర్కర్లు చేయని పని లేదు. మా ఆశా వర్కర్లు బిఎల్ఓ డ్యూటీలు చేశారు. మా ఆశా వర్కర్లు 24 అవర్స్ ఆన్లైన్ మాపు పగులు అనేకమైన సేవలు చేస్తారు. మాకు ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం లేదు. మాకు 50 లక్షల ఇన్సూరెన్స్ జీవో అమలు చేస్తాను ఇప్పటి వరకు సంతకం చేసి దానికి బయటకు రిలీజ్ చేయలేడు. అవును, ఆశా వర్కర్ అంటే ఆశామాషే కాదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె చేసిన రోజులు వేరు, ఇప్పుడు మా టెంట్ దగ్గరకు వచ్చి హామీ ఇచ్చిండ్రు కాబట్టి మాతోని వెట్టి చాకరీ చేయిస్తుండ్రు. ఆ వెట్టి చాకరీ మాకు లెప్రసీ, టీబీ, నేషనల్ ప్రోగ్రామ్స్ చేయించుకొని ఆ అమౌంట్ ఏది చెల్లిస్తలేరు. మాకు కావాల్సింది ఫిక్స్డ్ వేతనం. ఫిక్స్డ్ వేతనం నిర్ణయించేదాకా మేము సమ్మె వదిలేదు. ఈ కమిషనర్ కాదు, ఎమ్మెల్యేలు కాదు, ఎంపీ కాదు, సీఎం కాదు, అసలు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని ముట్టడించి మా ఫిక్స్డ్ వేతనం చేసుకునే సత్తా మాకుంది ఆశా వర్కర్లకు. ఈరోజు ఆశా వర్కర్లు అంటే ఆశామాష ఏం కాదు. ఏదో ఆడపిల్ల రోడ్డు మీదకి ఎక్కిస్తున్నారు కదా, అది మంచి పద్ధతి కాదు. నమస్కరించి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా, తక్షణమే మాకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి, ప్రమాద బీమా సౌకర్యం నిర్ణయించాలని కోరుకుంటున్నాను.